వేమన శతకము. ఆడి తప్పు వారలభిమానహీనులు, కోడెరుగని కొద్దివారు. కూడి కీడు సేయ క్రూరుడు తలపోయు, విశ్వదాభిరామ వినురవేమ. ఆడి తప్పు వారలభిమానహీనులు, కోడెరుగని కొద్దివారు. కూడి కీడు సేయ క్రూరిండు తలపోయు, విశ్వదావిరామ వినురవేమా. క్రూరులు మంచివారి వలె నటిస్తారు. ఆత్మాభిమానమును వదలి మంచి చెడులను తెలుసుకోక అసత్య నడవడికతో మెలుగుతారు. జ్ఞానశూన్యులై ఇతరులను హింసిస్తూ ఉంటారు. వారి స్వభావమే అలాంటిది. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మానుడగును. మాట వినగ చెప్ప మానుట కూడదు, విశ్వదాభిరామ వినురవేమా. మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు, మాట విన్న నరుడు మానుడగును. మాట వినగ చెప్ప మానుట కూడదు, విశ్వదాభిరామ వినురవేమా. మానుడు అనగా ఉత్తముడు అని అర్థము. ఇతరులు చెప్పిన మాటలు విననివాడు, అందరి మంచి చెడులను గ్రహింపనివాడు మూర్ఖుడు. ఉత్తముడైన వాడు ఇతరుల మాటలను పూర్తిగా విని మంచి చెడ్డలను నిర్ణయించుకొనును అని ఈ పద్య భావము. శాంతమే జనులను జయమునొందించును, శాంతముననే గురుని జాడ తెలియు. శాంత భావ మహిమ చర్చింపలేమయా, విశ్వదాభిరామ వినురవేమా. శాంతమే జనులను జయమునొందించును, శాంతముననే గురుని జాడ తెలియు. శాంత భావ మహిమ చర్చింపలేమయా, విశ్వదాభిరామ వినురవేమా. మహిమ అనగా గొప్పతనం. శాంతముతో దేనినైనను సాధింపవచ్చును. గురువులు శాంత స్వభావముతో గొప్పవారిగా పరిగణింపబడుతున్నారు. శాంతము యొక్క గొప్పతనం ఇంతింతయని చెప్పనలవి కాదు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.